మూడు రాజధానులు ఎలా అయితే నిర్మిస్తానన్నాడో కంపల్సరీగా నిర్మిస్తాడు. ఎలా అయితే మాట ఇచ్చాడో నవరత్న పథకాలను కంపల్సరీగా నెరవేరుస్తున్నాడు. ఇచ్చిన మాట ప్రకారం ఆరోగ్యశ్రీ ఏంటి, అమ్మఒడి, నాడు నేడు ప్రతి విషయంలో కూడా జగనన్న మాట ఇచ్చిన ప్రకారం చేస్తున్నాడు. మళ్ళీ మళ్ళీ జగనన్నే వస్తాడు. ఎవరు ఎన్ని పిచ్చి కుక్కలు ఎన్ని మొరుగురా ఎట్టి పరిస్థితుల్లో వెనకాడదు. ఇది జగనన్న ప్రభుత్వం, జగన్ ప్రభుత్వం, జగనన్న ప్రభుత్వం. ఎవరు ఎన్ని హామీలు ఇచ్చినా టీడీపీ వాళ్ళు గత ప్రభుత్వంలో 660 హామీలు ఇచ్చాడు చంద్రబాబు నాయుడు, ఒక్కడు కూడా నెరవేర్చలేదు. జగనన్న ఇచ్చాడు, నవరత్నాలను 9 ఇచ్చాడు. ఎన్ని రకాలు చేశాడో ప్రతి ఒక్క లబ్ధి పొందిన ప్రతి ఒక్క కుటుంబానికే తెలుసు. ఎన్ని రకాల పథకాలు ఇచ్చాడు, ఎన్ని చేస్తున్నాడు. మళ్ళీ కంపల్సరీగా 24న 175కి 175 జగనన్న కోరుకుంటున్నాడు. కంపల్సరీగా 175 ఇది ఓవర్ కాన్ఫిడెన్స్ అనుకోవద్దు. ఎవరు ఎన్ని కుక్కలు మురిగినా కుక్కలతో సమానం. మాకు అసలు కుక్కలతో సమానం. వ్యవస్థలు పట్టించుకో. ఎన్ని పార్టీలు వెళ్తారండి సింగిల్ గా? సింహం ఇక్కడ సింగిల్ గా వస్తుంది. ఎంతమంది వచ్చినా అసలు ఐ డోంట్ కేర్. కంపల్సరీగా మళ్ళీ వచ్చే సింహమే. సింగిల్ గా వెనకాల మేము అందరం ఉన్నాం. మొత్తం దళిత బిడ్డలు అందరూ ఉన్నారు. జై జగన్. చాలా గ్రేట్ ఫీల్ అండి. అది జగనన్నకే సాధ్యం. అది ఆయన మాట ఇచ్చారు. ఇచ్చిన ప్రకారం 125 అడుగులు, టోటల్ గా 206 అడుగులు. సో 404 కోట్లతో వ్యయం. ఆయన 404 కోట్లు 404 కోట్ల రూపాయలతో 206 అడుగులు టోటల్ విగ్రహం. సో అది అసలు విజయవాడ నడిబొడ్డులో ఇచ్చిన మాట ప్రకారం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఏ విధంగా అయితే రాజ్యాంగంలో రాసి ఉన్నారో సేమ్ అట్లానే యాజిటీస్ గా దింపుతున్నారు జగనన్న. రిజర్వేషన్ అయితే, మహిళల రిజర్వేషన్ అయితే, పథకాలు కూడా చాలా చెప్పిన ప్రకారం నెరవేరుస్తున్నారు. సో జగనన్న మళ్ళీ జగనన్నే వస్తారు. కంపల్సరీ జగనన్న మళ్ళీ వస్తారు. అసలు విగ్రహాలు కట్టడం కూడా గొప్పే. ఇలా గుర్తు చేసుకుంటే ఒక గొప్ప. ఓన్లీ మామూలుగా అయితే అంబేద్కర్ జయంతి వద్దంత మాత్రమే చేస్తారు ఎక్కువ శాతం. కానీ ఇప్పుడు ఎలా నడిబొడ్డున విజయవాడ నడిబొడ్డు ఇదంతా మొత్తం స్టేట్